హాయ్ అన్న, హాయ్ మీ పేరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. బుట్టలో పెడుతున్నారు. ఇది బుట్టబోన్ వచ్చేసి స్పెషల్ బుట్టబోన్ సుబ్బయ్య గారి. సుబ్బయ్య గారి స్పెషల్ అన్నమాట. సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ఫేమసా? ఫేమస్ మేడం. ఇది అంటే ఏమేమి ఇందులో వెరైటీస్ పెడతారు? ముందు రైస్ వేస్తాం మేడం, వచ్చేసి 16 ఐటమ్స్ వస్తాయి బుట్టబోన్. 16 ఐటమ్స్ వేస్తారా? అవును. 16 ఐటమ్స్ ఏంటంటే? ఫస్ట్ రైసు, తర్వాత బాల్ ఫ్రై, ఆయిల్ ఫ్రై, తర్వాత పొల్లు, ఓకే, బిర్యానీ, పులిహార, రోటీ పచ్చడి 2 వస్తాయి, తర్వాత కర్రీస్. ఓకే, మొత్తం 16 ఐటమ్స్ ఉంటాయి అవును. బుట్ట భోజనంలో. ఈ రైస్ ఎంతమంది తినొచ్చు మరి? 3 మెంబర్స్. 3 మెంబర్స్ తినొచ్చు. ఓకే, 3 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. అయితే సరిపోద్ది 3 మెంబర్స్కి. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు మన ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకెళ్తారా? అవును, తీసుకెళ్తాం. తీసుకెళ్తారా? ఓకే. మరి ఫస్టే ప్రిపేర్ చేసి పెడతారా, ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తారా? ఆర్డర్ వచ్చాయి కదా మేడం. ఆర్డర్ వచ్చిన తర్వాత డైలీ ఎన్ని చేస్తారు ఇట్లా? డైలీ వచ్చేసి 150. 150. ఇదేం ఆకు? తాటాకు మేడం. తాటాక. ఓకే, అంటే ఎక్కడ చూసినా అరిటాకు కనిపిస్తుంది కదా, ఇది కూడా అరిటాకేమో అని. లేదు మేడం, అట్టాకు లేదు. అరిటాకు లోపలేసి దానిపైన అన్నం వేస్తారు. అవును మేడం. అన్నం వేసిన తర్వాత తర్వాత మళ్ళీ బాల్ ఫ్రై. ఓకే క్యాబేజీ బాల్ ఫ్రై మేడం. ఓకే. క్యాబేజీ బాల్ ఫ్రై. ఒక్కొక్క దానికి తర్వాత ఇట్లా ఓకే. ఆకులు పెడుతున్నారు. ఓకే. ఓకే, ఏది టేస్ట్ చేంజ్ అవ్వకుండా పైన ఆకులు పెట్టి ఎంత నీట్గా చేస్తున్నారో చూడండి. మరి 16 ఐటమ్స్ అన్న, 16 ఐటమ్స్ ఇందులో పడతాయా? ఓన్లీ ఇందులో 5 ఐటమ్స్. ఓన్లీ ఇందులో 5 తర్వాత ఐటమ్స్ curries. ఉంటాయి. కర్రీస్ నార్మల్ ప్యాక్. ఇది వచ్చి గోబీ ఫ్రై. ఓకే, గోబీ ఫ్రై, ఇందులో 2 పొల్లు, పులిహార, పులిహోర, బిర్యానీ, వెజ్ బిర్యానీ. ఓకే. ఇదేంటి మరి? కాకినాడ కాజా మేడం 3. ఓకే, కాకినాడ కాజా. ఇంక ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారు? కవర్లో పెట్టేసి కర్రీ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి రోడ్ చట్నీ, క్యాబేజీ మేడం, ఓకే, సొరకాయ మేడం. ఓకే. మరి ఇది పైన ప్యాకింగ్ ఎట్లా చేస్తారు? ఇంకంతే మన ప్యాకింగ్. ఇవేంటి? ఇది కరివేపాకు పొడి, ఇది కందిపొడి మేడం. కరివేపాకు పొడి. అవును. ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారు? ఈ కరివేపాకు వచ్చి కాకినాడ నుంచి వస్తాయి మేడం స్పెషల్. ఓకే, కాకినాడ నుండి స్పెషల్. అవును, కందిపొడి, కరివేపాకు. కంది పొడి, కరివేపాకు పొడి. ఇవి కర్రీస్. కర్రీస్ మేడం. ఓకే, ఇది ఇట్లనే పట్టుకొని వెళ్ళిపోతారా? కవర్లో పెడతాం మేడం. ఓకే, మరి కవర్లో పెడితే ఇవన్నీ పడిపోవా? లేదు మేడం. అంటే బాగా ప్యాకింగ్ చేస్తారన్నమాట. అవును. బుట్ట భోజనం 3 మెంబర్స్ తింటారంటే మరి ఆ మాత్రం వెయిట్ ఉండాలి కదా. ఇదేనండి మన బుట్ట భోజనం. 6 ఐటమ్సా? ఓకే. పెరుగు. పెరుగు కూడా ఉందా? అవును. ఓకే. పునుకులు కర్రీ ఫేమస్. పునుకుల కర్రీ ఫేమస్. సొరకాయ పప్పు, సొరకాయ పప్పు, బెండకాయ కర్రీ, బెండకాయ కర్రీ, సాంబార్, సాంబార్, రసం. రసం. ఓకే, సాంబార్ సపరేట్, రసం. ఓ, ఇంకా చిప్స్ కూడా ఇస్తున్నారు. అంతే మేడం. ఓకే, ఇది మొత్తం కలిపేస్తే బుట్ట భోజనం. 3 మెంబర్స్ తినొచ్చు. 3 మెంబర్సే కదా? ఓకే, 3 మెంబర్స్ తినొచ్చు. బుట్ట భోజనం ఎలా చేయాలి అని మనకు అన్న చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి బుట్ట భోజనంని. ఇంకా ఆర్డర్స్ కూడా ఉన్నాయంట, ఆన్లైన్ ఆర్డర్స్. స్విగ్గీ, జొమాటో. ఓకే, స్విగ్గీ జొమాటోలో కూడా ఉందంట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.